ఓం నమ శివాయ. మానవులు తమకు జన్మ వచ్చినందుకు ఈ జన్మలో ఆ భగవంతుడు తమకు తెలివితేటలు, శరీరము, నడవడిక, ఆలోచన, అదేవిధంగా సంతోషము, తన మనసుకు ఏ విధంగా తలిస్తే ఆ విధంగా తాను పనిచేసేటటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు మానవునికి అనుగ్రహించాడు. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా మానవులు కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. స్వామి, మాకు మంచి శరీరాన్ని ఇచ్చావు, మంచి ఆలోచనలు ఇచ్చావు, మాకు జంతువులకు చాలా వ్యత్యాసంగా మమ్మల్ని జన్మనిచ్చావు అని చెప్పి మానవులు ఆ దేవుణ్ణి ఆరాధిస్తారు. అందులో భాగంగా మనము శివలింగాలను ఎప్పటి నుంచి ఆరాధిస్తున్నాము అన్న విశ్లేషణ చేద్దాం. మీరు ఎక్కడన్నా బాగా చూస్తూ ఉండండి, ఎక్కడన్నా గుంతలు తవ్వుతూ ఉంటే మనకు కనిపించేటటువంటి బయటికి వస్తున్నటువంటి విగ్రహాలు శివలింగము, నంది, ఇటువంటి దేవతామూర్తుల విగ్రహాలు బయటికి వస్తూ ఉన్నాయి. మన వాళ్ళు ఇప్పుడు శివలింగాలను, అదేవిధంగా బసవన్న, వినాయకుడు, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, ఇలా దేవతా విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు, పూజిస్తూ ఉన్నారు భక్తితో. అంతకుముందు ఎవరెవరు దేవతల్ని ఆరాధించారని చూస్తే మనకన్నా పూర్వీకులు, మన రాజులు అయినటువంటి వారు అప్పట్లో దేవాలయాలను ఏర్పాటు చేసి వారి శక్తి అనుగుణంగా పెద్ద పెద్ద మందిరాలు ఏర్పాటు చేసి శివలింగాలను, బసవేశ్వరుణ్ణి, అనేక రకములైనటువంటి దేవతామూర్తులను ప్రతిష్ఠ చేసి పూజ చేశారు. రాజుల కన్నా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు మన భక్త కన్నప్ప, ఇటువంటి మూర్తులు కూడా స్వామివారిని ఆరాధన చేశారు. అదేవిధంగా ముఖ్యంగా పరమేశ్వరుని శివలింగ రూపంలో ప్రతిష్ఠ చేస్తూ ఆరాధించారు. కలియుగం కాకుండా ద్వాపర యుగానికి వెళ్తే అక్కడ శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, ఇటువంటి మహారాజులు గొప్పవారంతా కూడా శివలింగాలు ప్రతిష్ఠ చేశారు. ఆ శివలింగాలను మనము శ్రీశైలంలో ఇప్పటికీ చూడవచ్చు. ఆ ద్వాపర యుగంలోనే కాకుండా అంతకుముందు కూడా చూసుకుంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి శ్రీలంకకు వెళ్ళే సమయంలో లింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేసి ఆ శివానుగ్రహంతో శ్రీలంకకు బయలుదేరి అక్కడ రావణుణ్ణి గెలిచి విజయం సాధించాడు. అదే సమయంలో రావణాసురుడు కూడా అఖండ శివభక్తుడు. ఇలా చూస్తే మనకు తరతరాలుగా కొన్ని యుగాల సంవత్సరాల నుంచి కూడా మనము ఆ శివలింగాలు ప్రతిష్ఠ చేస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు సాధ్యమైనన్ని చోట్ల ఆ శివలింగాన్ని ఎక్కడ కనిపించినా ఆ స్వామివారిని శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. వీలైతే నీళ్లు, పత్రి స్వామికి అర్పించి అతన్ని స్మరించండి. శ్రీ మంజునాథ స్వామి అన్నపూర్ణేశ్వరి దేవస్థానం, హెచ్ఎల్సి కాలనీ, అనంతపురం జిల్లా. హరహర మహాదేవ శంభో శంకర. అర్చకులు మఠం విజయకుమారస్వామి. ఓం నమ శివాయ.